హలో పీపుల్, వెల్కమ్ టు వైజాగ్ గర్ల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను కొరియాండర్ పికిల్ చేస్తున్నాను. నేను వీడియో మొత్తం మీరు చూస్తున్నారు. ఫస్ట్ అయితే కొరియాండర్ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సినవి టొమాటో, రెడ్ చిల్లీ, జీరా, ఉరగ్ దాల్, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ రెడీగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ప్యాన్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇందులోని జీరా, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకొని ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయితే దాంట్లో ఉన్న స్పైసీనెస్ అంతా ఆయిల్లోకి దిగడం వల్ల పికిల్ అనేది స్పైసీగా అవుతుంది. సో ఇవన్నీ ఒక 2 minutes ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ మీదే చేస్తే చాలా మంచిది, ఎందుకంటే హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన వాటిల్లోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసేసి పెట్టుకోవాలి. టొమాటోస్ అన్నీ మంచిగా మగ్గాలంటే ఈ టైంలోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత టొమాటోస్ మగ్గేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. సో టొమాటోస్ అయితే ఇక్కడ మగ్గిపోయాయి కాబట్టి ఇందులోకి కొంచెం కారం వేసుకుంటున్నా. మీ స్పైసీనెస్కి తగ్గట్టు యాడ్ చేయండి. ఇలా కారం వేసిన తర్వాత కూడా ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొత్తిమీర అంతా వేసి మంచిగా కలిపేసుకొని 1 నిమిషం మగ్గి పెట్టుకుంటే ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఒక 4 to 5 వెల్లుల్లిని కూడా ఇలా విరుచుకొని వేసుకోవాలి. ఇదంతా ఇలా కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత చూడండి, మీరు చూస్తున్నారు కదా, దగ్గర పడిపోయింది మొత్తం కొత్తిమీర టొమాటో. ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ఇది పక్కకి సాల్ట్ కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని నేను పక్కకు పెట్టుకోవాలి. ఇది మంచిగా చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. ఇలా చల్లారింది. ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ అయితే పట్టుకుందాము. ఇలా మొత్తం అంతా మిక్సీ జార్లోకి అయితే నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఇక్కడ దీనికైతే మూత పెట్టేసి మిక్సీ అయితే పడుతున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా వేసి ఇప్పుడే సాల్ట్ చూసుకొని మూత పెట్టేసి ఇంకా మిక్సీ అయితే పట్టేస్తాను. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత మంచిగా పట్టిన తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా. అండ్ ఇదంతా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ పోపు పెట్టుకోవాలి, ఎందుకంటే నిలువ పచ్చడి కాబట్టి ఖచ్చితంగా పోపు అనేది పెట్టుకోవాలి. ఈ పచ్చడి అయితే మనకి దోశకి, ఇడ్లీకి, రైస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 minutes మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పచ్చడి బౌల్లో వేసేసుకొని కలిపేసుకుంటే మనకి చాలా మంచిగా కొత్తిమీర పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పోపు అంతా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిపోయిన పోపుని 1 నిమిషం పాటు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పోపుని మనం ఈ పచ్చడి దాంట్లోకి యాడ్ చేసేద్దాము. పోపు అంతా పచ్చడి దాంట్లో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఈ టైంలోనే ఆయిల్ అట్టి చూసుకొని ఎక్స్ట్రా కాల్స్తే కొంచెం ఆయిల్ని హీట్ చేసి ఇప్పుడే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా నేను కొంచెం యాడ్ చేశాను. ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.